ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిషరత్న, జ్యోతిష సామ్రాట్ చింతా రుక్మాన్ గదరావు గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. గురుగారు నమస్కారం. గురుగారు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. గురుగారు ఈ నెల 27వ తారీఖున మనకు అమావాస్య రాబోతుంది. చైత్ర మాసంలో వచ్చే అమావాస్య ఇది. ఈ అమావాస్యకి ఏమైనా ప్రత్యేకత ఉందా గురుగారు? మరి ఈ రోజున మనం ఓవరాల్గా ఎలా వినియోగించుకోవాలి అన్ని విధాలా మంచి జరగడానికి? చైత్ర అమావాస్యకు ప్రత్యేకతలు ఉన్నాయి, ఇంకొక అమావాస్యకు ప్రత్యేకతలు లేవని ఏం లేదండి. ప్రతి అమావాస్య చాలా గొప్ప పర్వదినము, చాలా ఇంపార్టెంట్, ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్. అమావాస్య అంటే ఏమంటే సూర్యుడు చంద్రుడు ఒకే రాశిలో ఉండడం, ఒకే డిగ్రీలో ఉండడం. అప్పుడు సూర్యుని యొక్క కాంతి చంద్రుడి పైన పడదు, ఇక్కడ దగ్గరే ఉంటాడు కాబట్టి, కాంతి దూరంగా పోతుంది కాబట్టి అమావాస్య రోజు చంద్రుడు కనిపించడు. పౌర్ణమి రోజు సూర్యకాంతి పూర్తిగా చంద్రుడి పైన పడుతుంది, అప్పుడు చంద్రుడు పూర్ణంగా కనిపిస్తాడు. ఆ చంద్రుడు దూరం జరిగే కొద్దికి ఏమవుతుంది, కాంతి తగ్గుతూ వస్తుంది, చంద్రుడు క్షీణిస్తూ వస్తాడు. అమావాస్య రోజు నుంచి మళ్ళీ చంద్రుడు మళ్ళీ జరుగుతాడు, పాడ్యమి విద్య తది అంటాడు. పోయేట కొద్దికి సూర్యకాంతి కొంచెం కొంచెం పడే కొద్దికి చంద్రుడు మళ్ళీ పెరుగుతూ వస్తాడు, పౌర్ణమి. ఇది సైకిల్ జరుగుతూ ఉంటుంది. చంద్రుడు మాతృకారకుడు, సూర్యుడు పితృకారకుడు. పితృ అంటే తండ్రి, మాతృ అంటే తల్లి. తల్లిదండ్రులు ఒకే చోట ఉన్నటువంటి రోజే అమావాస్య. అంటే పితృదేవతలకు ఆరాధన చేయాల్సినటువంటి రోజు అమావాస్య. తల్లిదండ్రులు ఒక చోట ఉంటారు కదా, కాబట్టి పిల్లలు ఏం చేయాలి, పితృదేవతను ఆరాధించాలి. అందుకే పితృతిథి. ఆ రోజు తల్లిదండ్రులను పితృదేవతలను ఆరాధించడం వల్ల పితృదేవతల ఆశీర్వాదం మనకు దొరుకుతుంది, మనకు అన్ని శుభకార్యాలు జరుగుతాయి. అందుకే ప్రతి అమావాస్య చాలా ఇంపార్టెంట్. ఎంత ఇంపార్టెంట్ అంటే అదొక పర్వదినము. పితృశక్తి ఆ యొక్క అనుగ్రహం కావాలనుకుంటే మనం ఆ రోజుని విశేషంగా తీసుకోవాలి. ఆ రోజు పితృదేవతలను ఆరాధించి వాళ్ళకి నైవేద్యాలు పెట్టి బట్టలో ఏదో మన శక్తి కొలు చేసి పిండ పితృయజ్ఞాలన్నీ చేయాలి, తిలతర్పణము, బలిదానం అన్నీ చేయాలి. ఇలా ప్రతి అమావాస్య ఎవరైతే చేసుకుంటారో ఇంకా వాళ్లకు ఏ ఆలయానికి వెళ్ళినా ఇమ్మీడియట్ గ్రీన్ సిగ్నల్. పితృదేవతలను ఆరాధించకుండా ద్వాదశ జ్యోతిర్లింగాలు తిరిగాము, అష్టాదశ శక్తి పీఠాలు తిరిగాము, కేరళలో అయ్యప్ప స్వామికి 18 సంవత్సరాలుగా మాలేస్తున్నాము అంటే ఏమీ జరగదు. వాళ్ళు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు. కనీసం వీళ్ళ తాత అవని పితృదేవతలను ఆరాధిస్తున్నారా లేదు, తల్లిదండ్రులు చూస్తున్నారా లేదు, కులదేవతను ఆరాధిస్తున్నారా లేదు. వీడికి ఒక 3 టెంకాయలు ఎత్తుకొని వచ్చారు, ఏంటి చేయాలి? ఇది చేయకుండా ఎన్ని గుళ్ళకి వెళ్ళినా వేస్ట్ అంటారా? అందుకే అంటాం మేము ఎన్నో ఆలయాలు తిరుగుతున్నాం, మాకే ఫలితం లేదని. చేయాల్సిన ఆధార్ కార్డు లాంటి పరిహారము అమావాస్య రోజు పితృదేవతని, కులదేవతను ఆరాధించాలి. కులదేవత మన ఇంటికి మాత్రమే దేవత, మనకు మాత్రమే దేవత. సీరియల్ నెంబర్ 1 వీళ్ళు. ఈ సీరియల్ నెంబర్ 1 వదిలేసి ఎక్కడికో పరిగెత్తి ఎట్లా? ఆరాధించడం అంటే గురుగారు ఇప్పుడు పితృతర్పణాలు వదిలేస్తే సరిపోతుందా, లేదంటే విశేషంగా ఆ రోజు ఇంకేమైనా చేయాలా? దాన ధర్మాలు చేయొచ్చు, అన్నదానం చేయొచ్చు. ఓ 10 మందికి ఒక పూట అన్నం దొరికి 2 పూటలు అన్నం దొరకకుండా అన్నమే జీవితాంతం సమస్యగా ఉన్నటువంటి వాళ్లకు వెతుక్కుని మరి ఇవ్వాలి. తెలిసిన వాళ్ళకి అన్నం పెడితే డిన్నర్ పెట్టినట్టు, విందు తెలియని వాళ్ళకి పెడితే పరిహారము. కాబట్టి ఆ రోజు అన్నదానం అనేది తెలిసిన వాళ్ళకి కాకుండా ఆకలితో ఉన్నటువంటి వాళ్ళు గుర్తించి ఇవ్వడం వల్ల వాళ్ళు తిరిగి తృప్తి పడితే ఆ పుణ్యం పితృదేవతలకు అందుతుంది. పితృదేవతల సంతోషం, ఆశీర్వాదం మనకు దొరుకుతుంది. పితృదేవతలు మనకు పుణ్యాన్ని ఎవరు ఆశీర్వాదం ఇస్తారు. మనం చేసిన దానం ఆ పుణ్య ఫలితం పితృదేవతలకు అందుతుంది. వాళ్ళు ఎవరైనా జన్మలు ఎత్తకుండా ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఇంకొక జన్మకి వెళ్తారు. అప్పుడు మనము పితృ రుణం, మనకు ఈ శరీరం వచ్చిందంటే పితృదేవతలే కారణము. కాబట్టి ఆ రుణాన్ని తీర్చుకుంటూ ఉండాలి. ఈ విధానాన్ని మన పిల్లలకు అలవాటు చేయాలి. కాబట్టి అది శూన్యతిథి, చంద్రుడు కనిపించడు కాబట్టి ఇది పితృ ఆరాధన దినము, కులదేవత ఆరాధన దినము. ఈ 2 చేస్తూ వెళ్తే మిగిలిన దేవతలు ఇంట్లోంచి పిలిస్తేనే పలుకుతారు, గుడికాడ దాకా వెళ్ళాల్సి పని లేదు. ఇవి ఖచ్చితంగా చేయాల్సినవి. వీటిని వదిలేసి దేవతలకు మనం గిఫ్ట్లు చెప్తాం, నువ్వు ఇచ్చేస్తే నీకు చీర పెడతా, నువ్వు ఇచ్చేస్తే నీకు అభిషేకం చేస్తాను, నీకు నమస్కారం నాయన, నువ్వు ఏదైనా ఉంటే మీ తల్లిదండ్రులను, మీ తాత ముత్తాతలను, మీ కులదైవాన్ని ఆరాధించు, మళ్ళీగా ఉండి చెప్పు నాకు. సంబంధం లేని దేవతలకు మాలలేస్తారు, 40 రోజులు తినకుండా కూర్చుంటారు. అసలు దేవుణ్ణి ఆకలితో పస్తులు పెడుతుంటారు. కాబట్టి ఇది అమావాస్యకున్న ప్రత్యేకత. చైత్రమాసమే కాదు, ఏ మాసమైనా సరే పిండ పితృయజ్ఞాలు, పితృదేవత ఆరాధన చేస్తున్న వాళ్లకు ప్రాధాన్యత ఇవ్వని వాళ్ళు ఆ అమావాస్యను దుర్వినియోగం చేస్తున్న వాళ్ళు అవుతారు. పితృశాపానికి, ఆగ్రహానికి గురైన వాళ్ళు అవుతారు. ఇంకేముంది ఇక్కడ? ఇంకా వేరే ఏ గ్రహస్థితులు వచ్చినా కానీ ఏం ప్రయోజనం ఉండదు. కాబట్టి మనం మూలాన్ని పట్టుకోవాలి. ఆ మూలాన్ని పట్టుకునేటువంటి ఏకైక దినమే అమావాస్య. సాధారణంగా గురుగారు ఈ పితృశాపం ఉన్నప్పుడు ఎటువంటి జాతకాలు చెక్ చేసుకోకుండా కూడా
మనకు ఉందని మనం ఎలా తెలుసుకోవచ్చు? అంటే సిమ్టమ్స్ ఉందని ఎలా తెలుసుకోవచ్చు గురుగారు మనం? అంటే తల్లిదండ్రులు కష్టాలుగా ఉంటారు, మనకు కష్టాలు ఉంటాయి, తర్వాత మన పిల్లలకు మనం ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు ఉంటాం. పితృదేవతల అనుగ్రహం లేనప్పుడు ఈ యొక్క సైకిల్, ఈ యొక్క బెల్ట్, ఈ యొక్క చైన్ చాలా వీక్గా జర్నీ అవుతూ ఉంటుంది. ఇది స్ట్రాంగ్గా ఉండిందంటే పుట్టగానే గోల్డెన్ స్పూన్తో పాలు తాగేటువంటి బిడ్డ అంటే అటు పుట్టగానే బంగారు స్పూన్తో తాగిపిస్తూ ఉంటే 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టి పండగ చేస్తారు. అమ్మాయి పుట్టిన అబ్బాయి పుట్టిన అంటే అంత సంపన్నతలో అతను పుట్టాడు, ఆ పుణ్యాన్ని తీసుకొచ్చాడు అతను. అంటే పుట్టి మనం ఎంత పెద్దలు అవుతున్నా కానీ మనకు సరైనటువంటి బాండింగు, అండర్స్టాండింగు లేకుండా పోతున్నప్పుడు పితృ అనుగ్రహం లేదని అర్థం. దాన్ని పొందాలనుకుంటే పితృ ఆరాధన చేస్తూ వెళ్తే ఇప్పటి నుంచే కూడా అభివృద్ధి చూడొచ్చు. దానికి ఇంకేమి దేవత అవసరం లేదు, ఇంకెవరు మనకేం సపోర్ట్ చేయరు. మన పితృదేవతలు మనమే. అమావాస్య వచ్చిందా, నేను ఇది చేయగలిగాను, ఈ ఒక 4 బిస్కెట్ ప్యాకెట్లు ఇచ్చాను నలుగురికి, తిండి, వాళ్ళు నమస్కారం చేశారు, తృప్తి కడుపులో వెళ్ళింది. అన్నదానంకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏమంటే 4 గ్రహాలు యాక్టివేట్ అవుతాయి. నీళ్లు చంద్రుడు, ఫుడ్ చంద్రుడు రాహు, జీర్ణాశయం గురువు, అందులో కలిగే ఆకలి బాధ శని, ఈ ఆకలి తీరితే కలిగే తృప్తి సంతోషం శుక్రుడు. అంటే చంద్రుణ్ణి రాహుని ఇస్తున్నాము, జీర్ణాశయం గురువు దగ్గరికి వెళ్ళాయి, గురువు నిండిపోయాడు, శనేశ్వరుడు బాధన వదిలేశాడు, ఆకలి బాధ తీరింది. ఈ సంతోషం శుక్రగ్రహం. ఈ 4 గ్రహాలు యాక్టివేట్ అవుతాయి. అందుకే అన్నదానం గొప్పది. సగం జాతకం యాక్టివేట్ అయిపోయిందా? సగం జాతకం యాక్టివేట్ అయినప్పుడు కొంతమంది 5 మందికి అన్నదానం చేస్తారు, రేపు వారం 6 మందికి చేస్తారు, మళ్ళీ వచ్చే వారం 7 మందికి చేస్తారు, వారానికి ఒక్కరిని పెంచుకుంటారు, సంవత్సరం తర్వాత 5,000 మందికి అన్నం పెడుతుంటారు. డబ్బులు వస్తేనే కదా ఆ డబ్బు ఖర్చు పెడుతున్నారు. నేను 5 మందితో స్టార్ట్ చేశానండి, ఈరోజు 5,000 మందికి అన్నం పెడుతున్నానని అంటాడు. చేతి నిండా ఉంగరాలు, బ్రాస్లెట్లు, చైన్లు వేసుకుంటాడు. సంవత్సరం ముందు ఎక్కడ అన్నదానం చేస్తుంటే పోయి తినే వ్యక్తి అదే అన్నదానం ఇతను స్టార్ట్ చేసి 1 సంవత్సరం కంతా జాతకాలు లేవు, ఆలయాలు లేవు, ఏమీ లేవు. ధనకారకుడు గురువు, కర్మకారకుడు శని యాక్టివేట్ అయ్యాడు, లగ్జరీ కారకుడు శుక్రుడు యాక్టివేట్ అయిపోయాడు, మనోకారకుడు చంద్రుడు యాక్టివేట్ అయిపోయాడు, మల్టీఫుల్ ప్లానెట్ రాహు యాక్టివేట్ అయిపోయాడు. ఇంకేం కావాలా? అందుకే అన్నదానం గొప్పది, అన్నదానం గొప్పది అనేది. దీంట్లో అర్ధ జాతకం తీరిపోతుంది. రాశి ఫలితాలు అవసరం లేదు, ఎవరో జ్యోతిషుడు జాతకం ఇచ్చి డబ్బులు వేయాల్సి పని లేదు. సింపుల్గా చెప్తున్నా. అమావాస్య వచ్చింది, పితృదేవతను ఆరాధించుకోండి. అమావాస్య వచ్చింది, కులదేవతను ఆరాధించుకోండి, అన్నదానం చేయండి, జీవితం కరతల మలకం. ఓకే, ఇంకేం కావాలి? కాబట్టి అమావాస్యను ఉపయోగించుకొని ఎంత సులభం, దాని ఫలితాన్ని పొందడం ఎంత సులభం. వశీకరం పెరిగిపోతుంది. వశీకరం పెరుగుతుంటే ఇప్పుడు పెళ్లి కాని అబ్బాయి అమావాస్య అన్నదానాలు చేస్తారని చెప్పండి, వశీకరం పెరిగిపోతుంది. అదృష్టమే కదా వశీకరం అంటే. గ్రహాలు యాక్టివేట్ అవుతుంటే ప్రతి వస్తువు వెనక ఒక గ్రహం ఉంది. మనం తల దువ్వెన వెనక కూడా 2 గ్రహాలు ఉన్నాయి. దువ్వెనలో 2 గ్రహాలు ఉన్నాయండి. దానం చేయండి. ఒక దువ్వెన ఒక కర్చీపు దానం ఇవ్వండి. కర్చీపు అంటే శుక్రుడు, దువ్వెన అంటే గురువు కేతువు, కేతు అంటే వెంట్రుకలు, బ్రెయిన్ అంటే గురువు, ఈ మధ్యలో దూరేదే దువ్వెన. కేతువు గురువుల మధ్యలో దూరుతుంది. చక్కగా ఒక 10 దువ్వెనలు ఇవ్వండి, 5 రూపాయలే కదా. ఓ 10 మందికి ఉండే వల్ల అది ఏమైనా అరిగిపోతుందా? దువ్వుతూ ఉంటే మీకడ గ్రహ పరిహారం అవుతుంది. కర్చీపు ఇవ్వండి, శుక్రుడు కొత్త బట్టే కదా ఇస్తారు, వాళ్ళు తుడుచుకునే కొద్దికి అందంగా ఉంటారు. అందం అంటే శుక్రుడు, శుక్రగ్రహం యాక్టివేట్ అవుతుంది. ఇంత సింపుల్ గ్రహాలను యాక్టివేట్ చేసుకోవచ్చు. ఇలా చేసుకోవడానికి 9 గ్రహాలను యాక్టివేట్ చేసుకోవడం ఎంత సులభం చూడండి. ఖచ్చితంగా గ్రహాలు యాక్టివేట్ అవుతాయి. అందుకే దానధర్మం పరోపకారం అన్నారు. దాన ధర్మాల ద్వారా పరులకు ఉపకారం చేయడం వల్ల మన జీవితం ఉద్ధరించబడుతుంది. ఓకే. అమావాస్య రోజు మన పితృదేవతలు, మనకు శరీరం వచ్చిన ఈ పితృదేవతలను ఆరాధించకుండా గాలికి వదిలేస్తే వాళ్ళు మనల్ని వదిలేస్తారు గాలికి. నన్ను పట్టించకపోతే నిన్ను పట్టించుకోను. ఇంతే సీక్రెట్. కాబట్టి అమావాస్య అనేది చైత్రమాసంతో సంబంధం లేకుండా అత్యద్భుతమైన పర్వదినం. ఎవరైనా కూడా పూర్వీకుల్లో అమావాస్య రోజు వచ్చే కాడికి, ఈరోజు తమిళనాడులో హాఫ్ డే లీవ్ అమావాస్య వస్తే పితృతర్పణలో వదిలేసి మళ్ళీ ఆఫీసర్కి వెళ్తారు. వాళ్ళు అందుకే ఇండస్ట్రియల్ స్టేట్, ఒక మినీ జపాన్ తమిళనాడు. వర్షాలతో సంబంధంలా వాళ్ళకి అడుగడుగున ఫ్యాక్టరీలు ఉంటాయి, ఉపాధి ఉంటుంది. భారతదేశంలో హైయెస్ట్ ట్యాక్స్ కట్టేటువంటి స్టేట్గా ఉంది. పితృదేవత ఆరాధన వాళ్ళు చేస్తారు, ఆడు చూసి నేర్చుకోవాలి. అమావాస్య అంటే వాళ్ళు అసలు ఎగిరి గంతేస్తారు. ఒక చేయలేదంటే ఇంక వాళ్ళు అసలు తమిళలో లేనట్టే వాళ్ళు. నేను కళ్ళారా చూశాను. మనం చేసినా అంతే. ఫర్ ఎగ్జాంపుల్ గురుగారు, ఒక కుటుంబం అంతా కూడా పితృదోషంతో బాధపడుతుంది అనుకుందాం. తండ్రి సరిగ్గా పితృకార్యాలయం అయితే చేయట్లేదు, కొడుకు ఏం చేయాలంటారు? కొడుకు ఏమైనా చేయొచ్చా? మరి తండ్రి రెస్పాన్సిబిలిటీ పితృదేవతలను తలుచుకొని తన వంతుగా తన అన్నదానం చేయొచ్చు. పూజా కార్యక్రమంలో పాల్గొనకూడదా? పాల్గొనొచ్చు. తండ్రి బతుకుండగా పిల్లలు చేయకూడదు అంటారు పితృకర్మలు.
అప్పుడు దాన ధర్మాలు చేయొచ్చు పితృదేవతలు తలుచుకొని. ఆ రోజు పరోటాలు ఇవ్వడం ఇంకా విశేషం. పరోటాలు ఎందుకంటే పాములాగా చుట్టుకొని ఉంటాయి, పొరల పొరలుగా ఉంటాయి, సర్పంలాగా. సర్పదోషం కూడా వీక్ అవుతుంది ఆ పరోటాలను భిక్షగాలకు ఇవ్వడం వల్ల. భిక్షగాలు అంటే కీటక సన్యాసులు అంటారు వాళ్ళను. కీటకాలు అంటే పాములు. వాళ్ళు పాములాగా తిరుగుతూ ఉంటారు, ఒక చోట ఉంటారు వాళ్ళు. వాళ్ళకి ఇస్తే వాళ్ళు తినేస్తారు, దాన్ని తినేసి నీళ్ళు తాగేస్తారు. సర్పదోషం వీక్ అవుతుంది, పితృదోషం వీక్ అవుతుంది. 2-in-1 రెమెడీ ఇదైతే. ఇక్కడ 4 గ్రహాలు ఇంకా మళ్ళీ శుక్రుడు, రాహువు, చంద్రుడు, శని వీళ్ళంతా యాక్టివేట్ అవుతారు. రాహుకేతులు కూడా యాక్టివేట్ అవుతారు. 6 గ్రహాలు యాక్టివేట్ అవుతాయి. ఇది చేసేదానికి ఏమి మన పుణ్యంలో గోల్డ్ పెట్టాలన్నా, లేదంటే ముత్తూటంలో ఫైనాన్స్లో ఏమైనా ఇవ్వాలన్నా ఏమీ అవసరం లేదు. 2 పొరటలు, ఒక వాటర్ బాటిల్, 50-60 అవుతుంది. ఆ నెలకు రోజు ఇవ్వబోతాము. ఏ తిథి రోజు ఏం చేయాలో అది చేస్తే మనకేం కావాలో అది వచ్చేస్తుంది. సో అమావాస్య యొక్క విశిష్టతను, అమావాస్య రోజు పితృదేవతలను ఏ విధంగా ఆరాధించాలి చాలా బాగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.